హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం పన్నీర్ అండ్ టమాటా కర్రీ తయారు చేయబోతున్నాం అండి. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, కారం, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్టు, పన్నీర్ పీసెస్, టమాటాస్ అండి, ఇక పెద్దల్లిపాయ, పచ్చిమిర్చి అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం టేస్టీ పన్నీర్ అండ్ టమాటా కర్రీ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. ఆయిల్లో పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ పన్నీర్ అండ్ టమాటా కర్రీ తయారు చేస్తున్నామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. ఒక నిమిషం పాటు ఈ పెద్దల్లిపాయ పీసెస్ని, పచ్చిమిర్చిని ఫ్రై చేద్దామండి ఆయిల్లో. ఇక నెక్స్ట్ అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసామండి, ఆ పీసెస్ అండి. అల్లం చిన్నులపాయల పేస్ట్తో, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్తో ఈ టమాటా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అవనిద్దామండి. ఇక నెక్స్ట్ అండి పసుపు అండి, కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు అండి, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసామండి. ఇక కోకో పౌడర్ కూడా యాడ్ చేసేద్దామండి. మన టమాటాలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్, పచ్చిమిర్చి, పెద్దల్లిపాయలు, ఆయిల్ అన్నీ కలిసి ఏ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం మన టేస్ట్ని అనుసరించి, మన చాయిస్ని అనుసరించి వాటర్ యాడ్ చేసుకున్నామండి. మేమైతే 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసామండి. కావాలనుకుంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. మా కర్రీ తక్కువ అందువల్ల మేము కొద్దిగానే యాడ్ చేసామండి. ఇక ఉప్పు, కారం హెచ్చు తగ్గులు చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, మన టమాటా గ్రేవీ ఈ విధంగా తయారైందండి. ఇలా మరీ పలుసుగా లేకుండా, మరీ చిక్కగా లేకుండా ఇలా మధ్యస్థంగా తయారైందండి. ఇక మనం పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. ఈ టమాటా గ్రేవీలో ఈ పన్నీర్ పీసెస్ 1 నిమిషం పాటు ఇలాగే లో ఫ్లేమ్ మీద సెట్ అవనిద్దామండి. చూస్తున్నారు కదా, మన పన్నీర్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. నచ్చితే
బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.